ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటివిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 4/1/2025 శనివారం, తిథి పుష్య శుద్ధ పంచమి రాత్రి 10 గంటల వరకు ఉన్నది. తదుపరి షష్ఠి నక్షత్ర శతభిషం రాత్రి 9:22 వరకు. తదుపరి పూర్వభద్ర యోగం సిద్ధి ఉదయం 10:08 వరకు. కరణం భవ ఉదయం 10:51 వరకు. వర్జం శేషం 6:48 వరకు. మరలా రాత్రి 3:33 నుండి 5:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:41 నుండి 8:09 వరకు. రాహుకాలం ఉదయం 9:27 నుండి 10:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:29 నుండి 4:01 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి మేషరాశి వారికి వృత్తి వ్యాపారదారులకు ఇచ్చే ప్రోత్సాహకరంగా నడుచును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. కనిష్ట సోదరిమణులతోటి భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం చేయడం మంచిది. శివాలయంలో తెల్లని పుష్పాలు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తిరీత్యా దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు. భుజాలు చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసి శివాలయంలో మారేడు దళాలు సమర్పించినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దూర ప్రాంత ప్రయాణం చేసేటువంటి అవకాశం కలదు. మరియు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చును ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించడం, లేని వారికి పళ్ళు ఫలాలు సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అలాగే చేపట్టినటువంటి వ్యవహారంలో ఆలస్యంగా నడుచును మరియు ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకు కూడా సంభవించగలవు. బంధుమిత్రులతోటి మాట తేడాలు, అపవాదాలు వంటివి ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం చేసి శివ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వాద వివాదాలు వంటివి సంభవించగలవు. మరియు వచ్చిందని వచ్చినట్లు ఖర్చును దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శని కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికలో ఆలస్యం అవ్వడం, మార్పులు చేర్పులు జరగడం సంభవించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గ్రామ దేవత దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయనప్పుడు కొంత జాగ్రత్త అవసరము. గృహవస్తు వాహనం మొదలైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి
అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం చేయడం. ధనురాశి ధనురాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉండగలవు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. గృహ వస్తు వాహనం అనుకూలమైనటువంటి విషయాల్లో కొనుగోలు అమ్మకాలు వంటివి జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మంచిది, లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండును. వచ్చిన దానం వచ్చినట్లు మాత్రం ఖర్చు అయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము అర్చన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. ఉద్యోగ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగాను. తెలియని వారి పట్ల జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాష్టక స్తోత్రాన్ని కనీసం 3 సార్లు పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం.